సార్ నమస్తే అండి. నమస్తే. విజయ విహారం రమణమూర్తి గారి పైన జరిగిన దాడికి సంబంధించి చాలా విషయాలు నాకే మిమ్మల్ని అడిగేయాలి అని అనిపిచ్చేస్తోంది. అంటే రాజకీయాలకు దేవుడిని వాడేసుకుంటున్నారా అనే ప్రశ్న అవసరం లేదు. వాడేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అని గాదు. ఎక్కడైనా ఎక్కడైనా జాతీయ సరే. స్థాయిలో. చూస్తున్నాం మనం. ఓకే. ఒక మతానికి, ఇంకొక మతానికి అంటే వేరే మతానికి మధ్య గొడవలు జరుగుతున్నాయా అన్నది కూడా ఇక్కడ టాపిక్ కాదు. ఒకటే మతానికి సంబంధించిన వ్యక్తుల్లో భిన్నాభిప్రాయాలు, భిన్న స్వరాలు. అంటే వాళ్ళకి వాళ్ళే పబ్లిక్‌గా లైవ్ ఛానెల్స్‌లో చెప్పించుకొని కొట్టేయడాలు. అవును. అది ఎంత బాధాకరం అండి ఇది. అంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం అనే దాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. లౌకిక తత్వాన్ని చంపేశారు. ప్రజాస్వామిక తత్వాన్ని చంపేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరిగింది. అంటే అవతల వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ నిజానికి ఆయన అంతకంటే బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయవలసినటువంటి సందర్భాలున్నాయి. హ్మ్. అంటే మెజారిటీ మతంలో ఒక అభద్రతని పోగుపరచటం కోసం ఒక ప్రయత్నం కుట్రపూరితంగా జరుగుతోంది ఈ దేశంలో. ఇది 1980 నుంచి మొదలైనటువంటి కుట్ర. అద్వానీ గారు ఏకాత్మతా యజ్ఞం పేరుతో మొదలుపెట్టినటువంటి ఒక మారణ హోమం తాలూకా ఎక్స్టెన్షన్ ప్రోగ్రామే ఈ రోజున విజయ విహారం ఎడిటర్ మీద జరిగినటువంటి దాడి కూడా. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని ప్రచారం చేస్తారు వీళ్ళు గంటకోసారి. ఈ ప్రచారం చేయటానికి దేన్నైనా వాడుకోవడానికి సిద్ధం వీళ్ళు. అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద చాలా అంటే వాళ్ళేమో వీళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తున్నారని గొడవ చేస్తారు. హ్మ్. ఉదాహరణకి మన 'రావణ్' ఎపిసోడ్‌లో ఆయన ఒక మైనారిటీ మతానికి చెందినవాడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే క్రిటిసిజం వేరండి. కానీ వాడుతున్నటువంటి భాష చాలా అబ్యూజ్డ్‌గా ఉంది అని చెప్పి చాలా ఆవేదన భరితమైనటువంటి గొంతుతో మాట్లాడాడాయన. హ్మ్. నిజమే. ఆవేదన నిజమే. కానీ ఇదే పని మీరు చేస్తే ఎలాగా అనేది ప్రశ్న. ఇప్పుడు ఆయన ఎవరినైతే ఆయన సనాతన ధర్మము రకరకాల పేర్లతో ఢిల్లీ దేవుడి కాంటాక్ట్‌లో ఉంటూ జాతీయ సమగ్రత ఇవన్నీ మాట్లాడుతూ ఆయనతో కాంటాక్ట్‌తో ఉంటున్నాడో ఆ పార్టీ ప్రోగ్రామ్‌లోనే ఆ డెమోక్రసీ లేదు. వాళ్ళు వాడుతున్నటువంటి భాష ఏమిటి సోషల్ మీడియాలోకొచ్చి, ఎవరైనా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం బాలేదు అంటే గనక, వాళ్ళ కింద కామెంట్స్‌లోకొచ్చి వాళ్ళు వాడుతున్న భాష ఒక్కసారి చూస్తే ఆయనకు అర్థమవుతుంది. అంటే ఎవరు అబ్యూజ్‌గా వెళ్తున్నారు అనేది. ఈ దేశంలో హిందుత్వ శక్తులు వాడుతున్నంత దుర్మార్గమైన భాష ఎవరు వాడటం లేదు. వాళ్ళు మాత్రమే అబ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళు హ్మ్. మాత్రమే మహిళల్ని కించపరుస్తున్నారు. వాళ్ళు మాత్రమే అంటే తమ హిందుత్వ అభిప్రాయాలకి భిన్నంగా ఉన్నారు వీళ్ళు. లేకపోతే హిందుత్వ కుట్రల్ని బహిర్గతం చేస్తున్నారు అనే అభిప్రాయం కలిగిన మరుక్షణం లకారంతో మొదలుపెట్టి వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళల్ని కలుషితం చేసే అభిప్రాయాలు, భావజాలం, ఆ లాంగ్వేజ్ వాడుతున్నారు వాళ్ళు బలంగా. ఇది జరుగుతున్నటువంటి ప్రమాదం. అలాగే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు హిందువులు అని భావిస్తే వాళ్ళని ఇంకో మతంలో వేసేస్తున్నారు. హ్మ్. వేసేసి ఆ ఘాట కట్టేసి దాడి చేస్తున్నటువంటి సందర్భం కూడా చూసాం మనం ఈ మధ్య కాలంలో. క్యాథరిన్ అనే పేరుతో తులసి అనేటువంటి ఓ జర్నలిస్ట్‌ని కట్టేసి, మాట్లాడేసి, అవును. రచ్చ చేసినటువంటి పరిస్థితి చూసాం. అంటే సంజాయిషీ ఇచ్చుకోవాల్సొస్తోందా? అయ్యా మేము హిందువులమే అని జెప్పి. హిందువులకి హిందూ మతం గురించి మాట్లాడే హక్కు లేదా అనేది ప్రశ్న. హిందూ మతం పేరుతో జరుగుతున్నటువంటి దౌర్జన్యాల వలన హిందూ మతమే డ్యామేజ్ అవుతోంది. కానీ ఈ దాడి చేస్తున్న వాళ్ళకు ఒక పొలిటికల్ మైలే మైలేజ్ కావాలి వాళ్ళకు. ఒక పొలిటికల్ మోటో ఉంది. ఒక రాజకీయ లక్ష్యం ఉంది. హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసి తమ గెలుపుకు వాడుకోవటం కోసం వాళ్ళు ప్రతి క్షణం హిందూ మతం ప్రమాదంలో ఉంది. అది ముస్లింల నుంచి ప్రమాదంలో ఉంది. లేకపోతే క్రిస్టియానిటీ నుంచి ప్రమాదంలో ప్రమాదం ఉంది. ఉంది. ఇప్పుడు పర్టిక్యులర్‌గా క్రిస్టియానిటీ మీద కాన్సంట్రేషన్ పెంచారు. పెంచి క్రైస్తవుల నుంచి విపరీతమైన ప్రమాదం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయటం అనే కార్యక్రమాన్ని చూస్తున్నాం మనం. ఇది జరుగుతున్నటువంటి టైంలో వితిన్ సర్కిల్‌లో నుంచి వస్తున్నటువంటి విమర్శలు.
ఆ విమర్శల్ని కూడా సీరియస్‌గా పట్టించుకుని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు. రమణమూర్తి గారు చాలా సందర్భాల్లో హిందుత్వ వలన హిందూ మతానికి జరుగుతున్నటువంటి ప్రమాదాల గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడాయన. చాలా వేదికల మీద నుంచి. ఇక్కడ కూడా నిన్న జరిగినటువంటి ఆయన మీద చెప్పుతో దాడి చేసినటువంటి వ్యక్తి అగ్రెసివ్‌గా బిహేవ్ చేయటానికి కారణం అని చెప్తున్నటువంటి ఆయన కామెంట్‌లో కూడా తప్పేమీ లేదు. వీళ్ళు సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో వాడుతున్నటువంటి దుర్మార్గమైన భాష వాడలేదాయన. అవును. ఆయన కేవలం ఒక విశ్వరూప ప్రకటన అంటే శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు అనేది మనకొక నెరేటివ్ ఉంది. అయితే విశ్వరూపం అంటే నేను మహావిష్ణువు అవతారం అనే విషయం ప్రపంచానికి తెలియజేయటం. ఆ తెలియజేసిన సందర్భంలో ఆయనకు 4 చేతులు ఇవన్నీ వచ్చేస్తాయి. ఆ విశ్వరూప సాక్షాత్కార ఘట్టాన్ని తీసుకుని ఆ ముఖం తీసేసి మోడీ గారి ముఖం పెట్టటం అనేది అభ్యంతరకరం కదా అన్నాడాయన. నిజం చెప్పాలంటే అభ్యంతరమే కదా సార్ అది. అభ్యంతరమే. అంటే ఇప్పుడు దేవుడిని రాజకీయాలకి ఇప్పటికే వాడేసుకుంటున్నారన్నదే బాధాకరం. ఇక దేవుడి మొఖాలు తీసేసి వాళ్ళ మొఖాలే పెట్టేసి అంటే విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు నరేంద్ర మోడీ అని చెప్పడమే ఒక రకంగా. అంటే దాన్ని ఎలా జీర్ణించుకుంటాము అనే యాంగిల్‌లో ఆయన తన స్వరాన్ని వినిపించే ప్రయత్నం చేస్తే కృష్ణుడి తలకాయ అనకు అన్నాడాయన. అవును. అంటే తలకాయ అనటం ఏవైనా అబ్యూజ్ చేసినట్టుగా భావించాడా ఆయన? అంటే ఇంకేమన్నా వాడాలనుకుంటున్నాడా? ఒకవేళ శ్రీకృష్ణుల వారి శిరస్సు అని అనాలని ఈయన అనుకునుంటే హ్మ్. దాన్ని గౌరవప్రదంగా చెప్పొచ్చు. అయ్యా మీరు మరీ హీనపరిచి తలకాయ అనకండి, శిరస్సు అనండి అని చెప్పుంటే మార్చుకునేవాడేమో ఆయన. అలా కాకుండా అసలు ఆ ప్రస్తావన చేయటమే తప్పు. ఆయన మోటో ఏంటంటే నువ్వు మోడీ గారిని కామెంట్ చేస్తావా? ఇదే గొడవ. హ్మ్. అంటే అక్కడ విష్ణుమూర్తి ప్రధానమా? ప్రధాని గారు ప్రధానమా? అంటే ప్రధాని గారే ప్రధానం, ప్రధానం. విష్ణుమూర్తి గారు కాదు అనే నిర్ణయానికి వచ్చేసున్నాడాయన. అంటే పొలిటికల్ మోటో ప్రధానం. మేము హిందువుల్లో నింపుతున్నటువంటి అభద్రతకి మాకొక ప్రయోజనం ఉంది. ఆ అభద్రతని బద్దలు కొట్టే ప్రయత్నం ఎవరు చేసినా మేము సహించం. వాళ్ళ మీద దాడి చేయటానికి జంకం. ఎలాగైనా దాడి చేస్తాం అనే దానికి ఇండికేషనే నిన్న రమణమూర్తి గారి మీద జరిగినటువంటి చెప్పుదాడి. ఇవన్నీ చూస్తుంటుంటే హిందువులే హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నట్టు కాదా? వాళ్ళు చేస్తుంది అదే. వాళ్ళు చేస్తున్నది అదే. హిందూ ధర్మము ఆ గొడవలోకి నేను వెళ్ళను గానీ, హ్మ్. హిందూ మతం అనేది హిందుత్వ ప్రమాదంలో ఉంది. అంటే హిందుత్వ వలన హిందుత్వ అంటే పొలిటికలైజ్ అయిన హిందువుల చేతిలోనే హిందూ మతానికి చాలా ఇబ్బందికరమైన అదే పరిస్థితులు ఉంది. ఉన్నాయి. అంటే హిందుత్వ అంటే పొలిటికలైజ్ అయిపోయినటువంటి మతాభిప్రాయాలు. హ్మ్. వాళ్ళకి లక్ష్యాలున్నాయి. చాలా స్పష్టంగా రాజకీయ ప్రయోజనం ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఓటర్లని తమతో కట్టేసుకోవటం కోసం హిందూ మతం ప్రమాదంలో ఉందని వాళ్ళు గంటకోసారి చెప్తారు. ఇప్పుడు మైనారిటీస్ మీద వాళ్ళు మొన్నటిదాకా ముస్లింల మీద చేసిన దాడేంటంటే చాలా స్పష్టంగా వీళ్ళకి పర్సనల్ లాస్ ఉన్నాయి. వాళ్ళు ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటారు. ఎంతమందినైనా పిల్లల్ని కంటారు. వాళ్ళ జనాభా పెరిగిపోతోంది. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం భారతదేశం. కాబట్టి ఇది ఏ క్షణమైనా ముస్లిం దేశంగా మారిపోతుంది. పాకిస్తాన్ అయిపోతుంది. దీన్ని కాపాడుకోవాలి మనం. దీన్ని కాపాడుకోవాలంటే కమలం గుర్తుకు ఓటేయాలి. ఇది ప్రోగ్రామ్. మొన్న ఆహ్, హనుమంతుడి చేతిలో బీజేపీ జెండా పెట్టేశారుగా? అవును. అంటే అసలు హిందూ మతము, హిందూ దేవుళ్ళు వీళ్ళందరూ వరల్డ్ నెగెటివ్ రైట్స్ కంట్రోల్డ్ బై అని చెప్పి ఒక ఇది ఉండేది సినిమా పోస్టర్ల కింద. హ్మ్. ఎక్కువగా రావుల అంకయ్య గౌడ్ గారి పేరేసేవాళ్ళు. వరల్డ్ నెగెటివ్ రైట్స్ కంట్రోల్డ్ బై అని. ఆయన లిక్కర్ బిజినెస్ డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టేవాడు సినిమా వ్యాపారంలో. అలా ఇప్పుడు హిందూ మతానికి సంబంధించి, హిందూ దేవుళ్ళకి సంబంధించి వరల్డ్ నెగెటివ్ రైట్స్ కంట్రోల్డ్ బై బీజేపీ అని వేసేసుకుంటున్నారు వీళ్ళు. ఇది ప్రమాదం. హ్మ్. ఈ ప్రమాదాన్ని అడ్డుకుని హిందుత్వ వలన హిందూ మతానికి జరుగుతున్న ప్రమాదం గురించి ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. గుడికి వెళ్ళే వాళ్ళందరూ మతోన్మాదులు కాదు. తిరుమలకి రోజుకి కొన్ని లక్షల మంది వెళ్ళొచ్చు.
వాళ్ళందరూ వాళ్ళ మతంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, పక్క మతాన్ని తిడితే ఎంజాయ్ చేయరు. అవును. కానీ పక్క మతాలను తిడితే ఎంజాయ్ చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని వీళ్ళు కలిగిస్తారు. అంటే రమణమూర్తి గారు కూడా ఆహ్, ఆయన చాలా సహనంగా ఉన్నారండి. హ్మ్. అయిపోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడారు. అది అవును. నేను డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్తా. ఇవి చెప్పినప్పటికి కూడా ఆయనలాగా ఈయన కూడా ఆహ్, ఏమంటే అగ్రెసివ్ అయిపోతే చాలా సంయమనం పాటించారు. ఒక రకంగా చెప్పాలంటే నిజమైన అది ఏ దేవుడైనా కావచ్చు. నిజంగా దేవుడి మీద నమ్మకంతో లేతే దేవుడి గురించి మాట్లాడేవాళ్ళు ఇలానే ఉంటారేమో! అవును. కాస్త పేషెన్స్ చూపిస్తారేమో! నువ్వు సహనం. బిహేవ్ చేసినట్టే నేను బిహేవ్ చేస్తే నీకు నాకు తేడా ఏంటి అహా! అన్నట్టుగా. మీరు చెప్పాలి కదా! అదే నేనంటోంది. ఇప్పుడు వాళ్ళు తెల్లారి లేస్తే వీళ్ళందరూ అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడు మాట్లాడుతున్నారు అని మాట్లాడి దాడులు చేస్తున్నారు. ఇప్పుడు రావణ్ మీద పెట్టినటువంటి యాక్ట్ ఇతని మీద పెట్టాలి గదా! హ్మ్. ఈ ఈ ఇప్పుడెవ్వరు దాడి నోరెప్పరు. చేసినటువంటి వ్యక్తి మీద. మరి దాని గురించి ఎవరు ఎందుకు డిమాండ్ చేయరు? ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ రోజు వరకు అనేది. అసలు మాట్లాడరు కదా సార్. ఇప్పుడు ఆ రాధా మనోహర్ దాస్ నోటికొచ్చినట్టల్లా మాట్లాడాడు. ఆయన మీద కాదు ఏ కేసులు లేవు. ఆయన హ్యాపీగా తిరుగుతున్నాడు. ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుకుంటూ వెడుతున్నాడు. అలాగే చాలా సందర్భాలలో మైనారిటీల మీద దాడి చేసి మైనారిటీల మనోభావాల్ని గాయపరిచినటువంటి వ్యక్తులు చాలామంది హ్యాపీగా తిరుగుతున్నారు. వాళ్ళెవరి మీద కేసులు లేవు. అంటే ఈ దేశం హిందూ దేశం అని మీరు అప్రకటితంగా చెప్తున్నారా? యాక్చువల్‌గా హిందూ దేశంగా మారలేదు. ఎందుకంటే వీళ్ళ ప్రధానులు కావచ్చు, వీళ్ళ హోంమంత్రులు కావచ్చు, వీళ్ళెవరు మతాధికారులు కాదు. హ్మ్. యాక్చువల్‌గా హిందూ రాజ్యం ఏర్పడింది అని ఎప్పుడు అనుకుంటామంటే, ఎవరైనా ఒక స్వామీజీ గనక వెళ్లి ఆ ప్లేస్‌లో కూర్చుంటే అనుకోవచ్చు. కానీ వీళ్ళందరూ పొలిటీషియన్స్. రాజకీయ నాయకుల చేతిలో ఆయుధంగా మతం మారితే, ఆ దేశాన్ని ఎంత కల్లోలపరచగలరో వీళ్ళు చూపిస్తున్నారిప్పుడు. కాబట్టి వీళ్ళు సెక్యులరిజాన్ని చంపేశారు. నిజమైన సెక్యులరిజం గురించి ఎవరైనా మాట్లాడితే వీళ్ళు కుహనాగాళ్ళు అని తిడతారు వాళ్ళని. అవును. అంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? మీరు హిందూ మతంలో ఉన్న ప్రమాదం గురించి మాట్లాడుతున్నారు. పక్క మతాల గురించి ఎందుకు మాట్లాడరు? పక్క మతాల గురించి కూడా మాట్లాడాలి గదా! అది సెక్యులరిజం అంటారీళ్ళు. అంటే మత విమర్శ ఇ అనేది కోరుకుంటున్నారు. హిందూ మత విమర్శ గాదు. ఇక్కడ మైనారిటీల మీద దాడి చేస్తే వాళ్ళు నిజమైన సెక్యులరిస్టులు. మైనారిటీలకు జరుగుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడితే కుహనాగాళ్ళు. ఇలాంటి ఒక విచిత్రమైన భావజాలాన్ని, అగ్రెసివ్‌నెస్‌ని, మిలిటెన్సీని, మిలిటెన్సీని ప్రమోట్ చేయటం అనేది జరుగుతోందిక్కడ. మిలిటెన్సీని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అని గదా! మీరు మావోయిస్టుల మీద దాడి చేస్తోంది. మరి వీళ్ళు చేస్తోంది అదే గదా! మరి వీళ్ళ మీద ఎందుకు సెక్షన్స్ పెట్టరు? ఎందుకు లోపలేయరు వీళ్ళని? అనేది ప్రశ్న. యాహ్! సార్. చూద్దాం. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.